ఆంధ్రాల జగన్ సారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సార్ వాళ్ళు ఓ బుక్లా వాళ్ళ పార్టీ వాళ్ళని ఎవరెవరు ఇబ్బంది పెట్టిర్రు వాళ్ళ పేర్లు అన్నీ రెడ్ బుక్లో రాసుకుంటామనే కదా. ఇగో ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ పార్టీ వాళ్ళు ఓ బుక్లో పేర్లు రాస్తారట. మరి గాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎవరు అని అరుచుకోవాలి కదా. అరుచుకుందాం పాడ్రి. ఆంధ్రాలో ప్రతిపక్షం ఉన్నప్పుడు చంద్రబాబు సారు రెడ్ బుక్ లో అందరి పేర్లు ఎట్లా రాసుకొని అధికారంలోకి వచ్చినాక ఎట్లా ఒక్కొక్కరి సంగతి చెప్తున్నాడో అగో గదే ఫాలో అవుతున్నారు మన తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు. ఇల్లది గులాబీ పార్టీ కాబట్టి గులాబీ బుక్ పెట్టుకున్నారు అన్నట్టు. కాంగ్రెస్ 6 గ్యారంటీలలో ఒకటి కూడా అమలు చేస్తలేదంట. ఒకవేళ చెయ్యిరి సార్ అని చెప్పేసి ఫేస్బుక్లనో ట్విట్టర్లనో ఇంకేదైనా సోషల్ మీడియాలలో ప్రశ్నిస్తే ఒక పోస్ట్ పెడితే భయపడుతుందంట సర్కారు. వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తున్నారంట. అగో వీళ్ళందరి పేర్లు పింక్ బుక్లకు రాస్తామంటుంది మన ఎమ్మెల్సీ కవితక్క. డిక్లరేషన్ లో 0.5% కూడా ఇంప్లిమెంట్ చేయలేవాళ్ళు. ఆ భయంతోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ భయం ఎందుకు? ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. ఫేస్బుక్లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా పోలీసు వాళ్ళు వస్తారు. అదే క్రమంలో మా కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి గారి మీద కూడా మరి కేసులు పెట్టి పాపం తమ్ముడిని తనను 16 రోజుల పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆయనను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మేము కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అటెంక సిరిమి రాహుల్ గాంధీ సారేమో రాజ్యాంగం జోలు పెట్టుకొని తిరుగుతుంటే ఇక్కడనేమో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారేమో రాజ్యాంగానికి తూట్లు ఓడుస్తున్నాడు. తప్పకుండా మిత్తితో సహా చెల్లిస్తాం అనుకుంటూ వచ్చింది. అక్క ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నది. గదే 10 ఏళ్ళు గిల్ల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏమేం చేసిరో మర్చిపోయినట్టున్నది. ఇంట్లోకి వచ్చి బెడ్రూములు తలుపులు వలగొట్టి ఎత్తుకపోయింది. అక్కకు యాది లేనట్టున్నది. సిరిసిల్ల ఉష్కలారీలకు అడ్డం పడ్డందుకు విద్యార్థులను యువకులను ఆ ఊరోళ్ళనంతా ఎట్లా కొట్టిరో అక్కకు మతికి లేనట్టున్నది. ప్రజా సంఘాల మీద విషేదం విధించి విమలక్క పార్టీ ఆఫీస్ ను క్లోజ్ చేసి కనీసం ధర్నా చేసేటట్టు కూడా లేకుండా ధర్నా చౌకును కూడా ఎత్తేసింది. అక్కకు గుర్తుకు రానట్టున్నది. మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్ లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాల రాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతాడు. చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. మాకు జయశంకర్ సార్ నేర్పించిండు లెక్కలు ఎట్లా రాయాలనో, ఎట్లా ఉద్యమాలు చేయాలనో. ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి కార్యకర్తలందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉంటుందని చెప్పి మీకు మరొక మారు భరోసా ఇస్తూ థ్యాంక్ యూ. గులాబీ జెండాకు ఎవరు వ్యతిరేకంగా పాటలు పాడినా, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా ఎత్తుకపోయి పోలీస్ టౌన్ లో కూర్చుండబెట్టింది. అక్కకు మతికొత్తలేనట్టున్నది. అక్కోల పార్టీ ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యం గురించి తెలుస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు అట్లా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా అన్నట్టు.